మంచు లక్ష్మక్క తెలంగాణ సచ్చా భారత్ అంబాసిడర్ అయిందని మా సత్తి చెప్పింది కదా, యాదున్నదా? అక్క నేను కూడా అంబాసిడర్ అయితా అని నాతోని లొల్లు కూడా పెట్టుకున్నాడు, మర్చిపోలేదు కదా ఎవ్వరు. లక్ష్మక్క లెక్కనే దేశం అంతటికెళ్ళి పెద్ద పెద్ద లీడర్లను, ఆటగాళ్లను, బిజినెస్ చేసేటోళ్లను, సినిమా యాక్టర్లను అంబాసిడర్లుగా చేసింది కదా సెంటర్ సర్కార్. అగో వాళ్ళందరికీ పెద్ద సారు పిలిచి దావత్ ఇచ్చిండు ఢిల్లీలా. మరి మీరు కూడా చూడండి. ఇక ఈడ గానొస్తున్న వాళ్ళని చూస్తున్నారా? కలగుర గంపలేక కళ్ళకి ఇంపుగా కనిపిస్తున్నారు కదా. ఇగో వీళ్ళే చూడు ఇప్పుడు మన దేశాలది మార్చే పెద్ద మనుషులు. మురికి పట్టిన దేశాన్ని కడిగి పారేసేది వీళ్ళే, ఏడాది పోయేసరికి ఏడ చెత్త లేకుండా తేటగా చేయించేది కూడా వీళ్ళే. ఇక ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు గల్లపెట్టెలు చూసుకుంటే గల్లీ చెత్తను చూసుకొని చక్కగా చేస్తారు ఇక్కడ రాష్ట్రపతి సార్తోని కూసున్నోళ్ళు. అంటే స్వచ్ఛ భారత్ కార్యాన్ని భారతదేశంలో ముంగటికి తీసుకుపోయే బ్రాండ్ అంబాసిడర్లు అన్నట్టు. బిజినెస్లు చేసేటోళ్ళు, లీడర్లు, మంత్రులు, బాబాలు, డాక్టర్లు, యాక్టర్లు, మందికి మంచి ముచ్చట్లు చెప్పుకుంటా తిరిగేటోళ్ళు, ఆటలు ఆడేటోళ్ళు, పాటలు పాడేటోళ్ళు, పేపర్లు పెట్టినోళ్ళు, పేరు మోసిన పెద్ద మనుషులు. అబ్బా ఇక ఒక్కరా ఇద్దరా దేశం నలుమూలకెళ్ళి 40 మనుషులు వచ్చిండ్రు ఇడికి. చూసిండ్రా ఓ మంచి కార్యం ఎంతమందిని ఒకటి చేసిందో. ఇక స్వచ్ఛ భారత్ కార్యం శురువై ఏడాది అయింది కావచ్చి అందరం కలుసుకోవాలని రాష్ట్రపతి సార్ మతలాబ్ చేసి పిలిపించుకున్నాడు. మోడీ సార్ చేసిన గొప్పతనమే ఇదని ఎంకన్నా చెప్పిండు. ఇక కుక్కల కోసం ఎంత సేవ చేసింది అమలా మేడం అప్పచెప్పింది. పాటలు పాడేటోళ్ళు పాట పాడి వినిపించిండ్రు రాష్ట్రపతి సారుకు. బస్తీ బస్తీ గాంవ్ గలీ और हर एक नगर नगर స్వచ్ఛతా కీ జ్యోత్ జాగి రే. అన్ని తీవ్ర సంబరమే గాని చేసింది ఘోరంతున్నది. చెత్త కొండలు శాన్యం ఉన్నాయి. శాతనైన కాడికి రోజుకింత చెత్తెత్తి 2019లో వచ్చే గాంధీ తాత పుట్టినరోజు నాటికి ఏం లేకుండా చేయండి జై హింద్ అన్నాడు ప్రణబ్ సారు. ఇక మనోళ్ళ సంబరం చూడండి. అనేక రంగాలలో ఉన్న ప్రముఖులతో మాట్లాడటము, కరచాలనము చేస్తూ ఇక తమనైతే సంబరం చాలక మెట్ల కాడ కూర్చొని ఫోటోలు దిగింది. మరి ఇట్లా ఫోటోల మందమే కాకుండా ఈ కాడ నుంచి జరంత గట్టిగానే స్వచ్ఛ భారత్ లో తటవాటాలని ఇసారించుకొని బయటకు వెళ్ళిండ్రు వచ్చిన వాళ్ళంతా.